విని ఈరోజు అందరూ చెప్తున్నా సరే ఆ ఉరి తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడానికి కూడా నేను సిద్ధమే అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అయ్యా చంద్రబాబు గారు, మేము మిమ్మల్ని అడిగేటువంటిది స్పష్టంగా ఏంటంటే, మీకు ఎందుకు ఇంత కక్ష ఏర్పడింది? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వాటికి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కాలేజీలకి మంచి పేరు వస్తుందని మీరేమన్నా దీనిని ప్రైవేటీకరణతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మంచి పేరు రాకూడదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మంచి పేరును మనం తుడిచిపెట్టేయాలి, కాబట్టి దానికోసం ఇన్ని పాపాలు చేయాల్సినటువంటి అవసరం మీకుందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండు, నీకు ఎంత ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూరితే ఈరోజు నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను వెళతాను, దీనికి సంబంధించి ప్రైవేటీకరణలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి దాన్ని ఏదో ఛాలెంజ్ లాగా స్వీకరించి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు కలుగుతుంది? నేను అడిగేది, చంద్రబాబు సమాధానం చెప్పాల్సింది, మీరు సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు, అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో చెప్పుకుంటున్నారు, నాకున్నంత అనుభవం, నేను చేసినటువంటి పనులు, నాకున్నటువంటి ఆ విజన్, నేను విజనరీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, మీ ప్రభుత్వంలో మీరు ఏదన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా? జరిగిందా? లేదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా తేనటువంటి మీరు మా ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాని మీద మీరు ఎందుకు కక్ష కట్టి ఆ 17 మెడికల్ కళాశాలలో ప్రైవేట్ రంగంలో ఉండాల్సిందే, ప్రైవేటీకరణ జరగాల్సిందే, ప్రభుత్వం నిర్వహించేటువంటి పని లేదు అని మీరు వ్యవహరిస్తున్నారంటే